రామచంద్రయ్య గారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాన్ని ఎట్లా నిర్వచిస్తారు? ఒకటి, అమరావతిని చూస్తుంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లాగా కనిపిస్తోంది మీకు? లేదండి, అది అట్లా కావడానికి వీలు లేదు. ఎందుకంటే ల్యాండ్ స్పెక్యులేషన్ ఆధారంగా, అంటే కేవలం భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఆ భూములు అమ్మి ఒక నగరాన్ని నిర్మించిన చరిత్ర ఇండియాలో లేదు ఇంతవరకు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయరు, మనం ఇండియా వరకు టేకప్ చేస్తే. దీంట్లో ఒక రెండు గుర్తు చేయాల్సినది ఏంటంటే, ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్ ఈరోజు నాకు ఫేస్బుక్ గుర్తు చేసింది. స్విస్ ఛాలెంజ్ మీద నేను ఒక వ్యాసం రాశా, సాక్షి ఫేస్బుక్లో వేస్తే. ఆ రోజు ఆ స్విస్ ఛాలెంజ్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నింటినీ లోతుగా చూసిన తర్వాత మొదటిసారిగా నేను ఆ టైంలో అన్నట్టు గుర్తు, ఇది ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద గుదిబండ కాబోతుందని 10 years బ్యాక్ అన్నట్టు నాకు గుర్తు. అప్పుడే వ్యతిరేకించారు మీరు ఆ రోజు? వ్యతిరేకించి నేను సాక్షిలో ఎడిట్ పేజీలో పెద్ద వ్యాసం రాశా. ఇది మొత్తం స్విస్ ఛాలెంజ్ పేరుతో తనకు కావాల్సిన వాళ్ళని మళ్ళీ టెండర్లకు పిలిచి వాళ్ళకే ఇవ్వడం. స్విస్ ఛాలెంజ్ ఏంటంటే మొత్తం లాభాలు ఫస్ట్ సింగపూర్ కంపెనీలకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాతనే ఆ సింగపూర్ కంపెనీలతో ఉన్న లాలూచి పైకి ఎన్ని చెప్పినా అది ఈ రోజుకు మళ్ళా తిరిగి 24 తర్వాత మళ్ళా కొనసాగుతాం. దాంట్లో ఇంకొకసారి ఎప్పుడన్నా వెళ్దాం. సో ఆ రోజు నేను అన్నది నాకు వచ్చినటువంటి ఒక ఇంట్యూటివ్ ఫీలింగ్, దీనన్నీ చూస్తున్నప్పుడు ఇది ఒక గుదిబండ కాబోతుంది ఆంధ్రప్రదేశ్కు అని. వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ బట్ అది ప్రాక్టికల్గా ఈరోజు మన ముందు తెలుస్తుంది. ఇప్పుడు 53,000 ఎకరాలు ప్లస్ ఇంకొక 1,75,000 ఎకరాలు అంటున్నారు. ఇంకొకటి, ఈ 2 కోట్లు ఏదైతే మీరు అంటున్నారో పర్ ఏకర్, ఇది 2014-19 మధ్య 1.5 crore ఉండేది అది ఎకరాకు. ఇటీవల ఒక 2-3 months బ్యాక్ ఒక గ్రూప్ ఆఫ్ 20 ఆర్కిటెక్ట్స్, వీళ్ళు అఫీషియల్గా ప్రభుత్వంతో అమరావతికి సంబంధించి ఏదో ఒక దశలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, కొంతమంది గమనిస్తున్న వాళ్ళు నన్ను పిలిచినారు. అందులో తెలిసిన వాళ్ళ వల్ల ఒక హాఫ్ డే సాలిడ్ జరుగుతుంటే ఇవన్నీ వచ్చినాయి. అందులో ఒక ఆయన ప్రభుత్వంలో ఉండి పనిచేసి బయటకు వెళ్ళిపోయిన ఆయన వస్తూ 1.5 crore చాలా ఎక్కువ అన్నాడు. అది గుర్చేయడం కోసం నేను చెప్తున్నా. 1.5 crore ఆయనకు అప్పటికి 2 అయింది తెలియదు. 1.5 crore పర్ ఏకర్ కంటే చాలా ఎక్కువ, రాష్ట్రం భరించలేదు దీన్ని. అప్రాక్సిమేట్లీ ఎంత ఉండదు సార్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం? అంటే మనకు సాయిల్ బట్టండి, వాళ్ళు ఏం చెప్పలేదు. ఎందుకంటే అక్కడ 1.5 అనేది చాలా ఎక్కువనే ఆ రోజు ఆయన 2 కోట్లకు వెళ్ళిపోయింది, ఇక్కడ ఇప్పుడు 2 కోట్లు వెళ్ళింది. ఈ 4 లక్షల ఇది 2,28,000 ఎకరాలకంటూ పోవడం జరిగితే జరగకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షం మీద, ప్రజల మీద. అక్కడ వాళ్ళ చేతిలో సామ్రాజ్యం, అధికారం, రెసిస్టెన్స్ రావాలి. ఈ విధంగా ఇష్టాపూర్వకంగా రెండో దశలో కూడా ఎవరు ముందుకు రాకపోతే ముందుకు రావడం లేదు అంతగా. కాదు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు భూములు ఇవ్వను అంటే వాళ్ళకి ఆ భూముల్లోకి వాటర్ వదిలేయడము, లేకపోతే అది మొదటి దశలో లేటెస్ట్ గా కూడా జరుగుతున్నాయి కదా కొన్ని. రెండో దశ పూలింగ్ లో ఇంకా ఆ వరకు వెళ్ళాలి. మొదటి దశలో ఇచ్చిన వాళ్ళ మీద ఆ విధమైన నిర్బంధం కొనసాగుతా ఉంది. సో వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అభినందించాలి ఈ 4 గ్రామాల వాళ్ళు. నేను చెప్పేయండి, ఇప్పుడున్న 53-54,000 ఎకరాలకు మించి రెండో దశ నుంచి ఈ ప్రభుత్వం భూములు రైతులను మభ్యపెట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టి భూములు తీసుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ సమాజం అడ్డుకోవాలనేది నా యొక్క అభిప్రాయం, నా పిలుపు. ఎందుకంటే ఇది ఇంక పెరిగే కొద్దీ ఎకరాలు ఈ 2 కోట్ల దాటి 2.5 కోటి అవుతుంది పర్ ఏకర్. ఈ రోజు 2 కోట్లు, రేపు ఇంకొక 4-5 ఏళ్ళు పోతే అన్ని పెరిగిపోయినాయి. సో ఇది పెరగాలి, అట్లా అయిపోతుంది. సో ఈ రాష్ట్రం మీద ఇప్పుడున్నటువంటి 54,000 ఎకరాలు ఒక రూపురేఖలకు రావాలంటేనే ఇంకొక 1,00,000 కోట్లు అప్పు అయితే కానీ కాదు, యాజ్ ఆన్ టుడే ఉన్నదానికి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి 47,000 కోట్ల పైన 387 అన్నారు కదా, దానికి ఇంకొక 300 కోట్లు యాడ్ చేయాలి. జస్ట్ 2 weeks బ్యాక్ ఈ సంవత్సరం రైతులకి కౌలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 300 కోట్లు అప్పు తీసుకుంటా ఉంది. అంటే రైతులకు ఇచ్చే కౌలు కూడా అప్పు చేసి ఇవ్వాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే, రూపాయి అప్పు తెచ్చి ఒక రాజధాని నిర్మించినటువంటి ఒక ఇగ్నానిమస్, అంటే ఏమంటారంటే మరి మీరు 300 కోట్లు కూడా అప్పు తీసుకురావాల్సి వస్తే, రైతులకి ఇచ్చే కౌలు కూడా అప్పు తీసుకురావాల్సి వస్తే అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఎలా అవుతుంది అంటే వాళ్ళు అన్నట్టు సెల్ఫ్ ఫైనాన్స్ కందాం. 9th April 26న ఇది టీడీపీ అఫీషియల్ పేజ్లో, సోషల్ మీడియా పేజ్లో, మా దగ్గర ప్రభుత్వం దగ్గర 2,300 ఎకరాలు ఉంది యాజ్ ఆన్ టుడే.
ఎస్ ఇది ఇప్పటికిప్పుడు అమ్మితే రైట్ అంటే వాళ్ళు లెక్క వేసిందంటే 12 కోట్లు లెక్క వేస్తారు. ఇప్పటికిప్పుడు అమ్మితే 27,600 కోట్లు వస్తుంది. బట్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ వస్తుంది, అది అమ్మేసి అప్పులు తీర్చొచ్చు అని అన్నారు. రైట్ 3 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తూ 5,000 ఎకరాలు ఉంది మా దగ్గర, సో 25 కోట్ల లెక్కన అమ్మితే కూడా 1,00,000 కోట్లు వచ్చేసింది, తీరుస్తూ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎ మినిట్. మరి మొత్తం మీరు అమరావతి మీద పెట్టేదానికి ఒక సపరేట్ అకౌంట్, సపరేట్ బడ్జెట్ పెడుతూ ఉంటే 2 టాలీ వేసుకోవచ్చు. మీరు బడ్జెట్లోంచి ప్రొవైడ్ చేసుకుంటున్నారు దానికి ప్రొవిజన్. ఈ అప్పులని తెచ్చి ఎక్కడ ఎవరికి ఇస్తున్నారో సపరేట్ అకౌంటింగ్ లేదు. రైట్ బడ్జెట్లో తెచ్చిన అప్పులకి 2014-19 మధ్యలో తెచ్చిన అప్పులకి ఈరోజు రీపే చేయడానికి కూడా 800 పైచల కోట్లు బడ్జెట్లోనే కేటాయిస్తున్నారు. మరి ఇప్పుడు ఎట్లా? మీరు రేపు ఇది 20 కోట్ల లెక్కన అసలు అమ్ముడు పోకపోతే ఏమవుతుంది? ఎవరు వచ్చుకుంటారు? 20 కోట్ల లెక్కన. ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే ఇది ఒక మోసం అండి. నేను ఆ రోజు నుంచి అంటున్నా, 2016-15 నుంచి అంటూ ఉండే ఈజ్ అన్ అవుట్ రైట్ మోసం. మొదటి మోసం రైతుల్ని, రెండో మోసం ఆ గ్రాఫిక్స్, మూడో మోసం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో రాష్ట్రం మీద సార్. చంద్రశేఖర్ గారు, ఐఎమ్ సారీ సార్, సమయం మించిపోయింది, మీకు రెండోసారి మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోతున్నా. మరో చర్చలో తప్పనిసరిగా డీటెయిల్డ్గా చర్చిద్దాం.